వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ అండి అందరికీ. జై శ్రీకృష్ణ అండి. లాస్ట్ వీడియోస్ అందరు చూసారా అండి? నోట్స్ రాసుకుంటున్నారా అండి? నిజం చెప్పండి అందరూ. రాసుకుంటున్నామండి. రాస్తున్నారా? రాసుకోండి. నోట్స్ రాసుకుంటే మీకే ఈజీగా ఉంటుంది. నేను ఎంత చెప్పినా మీరు మళ్ళీ మీ నోట్స్ రిఫర్ చేసుకుంటేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే అండి, మనం ఒక్కసారి లాస్ట్ క్లాస్ లో ఏమేమి తెలుసుకున్నామో చూసి నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాము. మనం ముందు ఏం తెలుసుకున్నాము? వేదాలంటే భగవంతుడి నుంచి మనకి ప్రత్యక్షంగా లభించాయని, ఈ వేదాలని అపౌరుషేయాలు లేదా శృతులు అంటారని తెలుసుకున్నాం. అట్లాగే ఈ వేదాలను మనం అర్థం చేసుకోవడం కష్టం కదా, వాటిలో ఉన్నటువంటి తత్వాలు మంత్రాలు అవన్నీ చాలా లోతుగా ఉంటాయి కాబట్టి వాటిని మనం వేదాంగాల సహాయంతో తెలుసుకుంటాము అని తెలుసుకున్నాం. వేదాంగాలు మొత్తం ఎన్నని తెలుసుకున్నామండి? ఎవరైనా ఒకళ్ళ అన్యుడే చెప్పండి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్కము, కల్పము. కరెక్ట్ అండి. మనం ఇప్పుడు దేని గురించి తెలుసుకుంటున్నాము? జ్యోతిష్ శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాము. అంటే ఏంటి? జ్యోతిష్ శాస్త్రాన్ని దేంతో పోల్చారు? మనకి కళ్ళతో పోల్చారు. ఎందుకు అంటే అంటే కళ్ళు లేకపోతే మనం ఎదురుగా ఏముంది తెలుసుకోలేం కాబట్టి జ్యోతి అంటే వెలుగు. అంటే జ్యోతిష్యం లేకపోతే మనం ఈ కాలం యొక్క గమనాన్ని గాని మన యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలను గాని అర్థం చేసుకోవడం కష్టం అనమాట. అందుకని జ్యోతిష్ శాస్త్రాన్ని కళ్ళతో పోల్చారు అని మనం తెలుసుకున్నాం. మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎన్ని భాగాలుగా విభజించారని తెలుసుకున్నాము? 3 భాగాలుగా. ఒక్క నిమిషం అండి, చెప్పిన వాళ్ళు కాకపోతే ఎవరైనా చెప్పని వాళ్ళు ట్రై చేయండి. 3 భాగాలండి. చెప్పండి, ఏమేంటివి అవి? సిద్ధాంత భాగము, సంహిత భాగము, జాతక భాగము. ఓకే, సిద్ధాంత భాగం అంటే ఏం తెలుసుకుంటాం దాంట్లో? ఖగోళ శాస్త్రం గురించి, గణిత శాస్త్రాలు అంటే గ్రహాల యొక్క గమనము, నక్షత్రాలు ఎలా ఉంటాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి మొదలుగున్నవన్నీ తెలుసుకుంటాం. పంచాంగానికి ఆధారంగా, పంచాంగం చేయటానికి ఆధారంగా కూడా దీన్ని తీసుకుంటా, తిథి నక్షత్రాల మొదలైనవన్నీ. కరెక్ట్ అండి. మరి జాతక భాగంలో? సంహిత భాగం అంటే ఖగోళంలో జరిగే సంఘటన గురించి విశ్లేషించేదాన్ని. సంహిత భాగం అంటే ఖగోళంలో జరిగే సంఘటనలు. జాతక భాగము అంటే వ్యక్తిగతంగా మన గ్రహచలనము, వారి స్థానాల ప్రభావం గురించి తెలుసుకోవడం జాతక భాగం అంటే. ఓకే అండి, కరెక్ట్. ఓకే, ఈ 3 భాగాల్లో అంటే ముందు సిద్ధాంత భాగంలో ఏమో క్యాలిక్యులేషన్స్ తెలుసుకుంటాము, జాతక భాగంలో ఆ గ్రహాల యొక్క ప్రభావం మన జీవనంపై ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మన జాతకం తెలుసుకుంటాము. సంహిత భాగం అంటే సమ్యక్ హితము, అంటే మనకి మంచి ముందే ఊహించి చెప్పేదన్నమాట. అంటే ముందుగానే భూకంపాలు వస్తాయా, లేకపోతే మనకి వరదలు వస్తాయా, ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ ఈ భాగం మనకి తెలియజేస్తుంది అనమాట. అందుకని దాన్ని సంహిత భాగము అని తెలుసుకున్నాము. మరి ఈ జ్యోతిష్ శాస్త్రము ముందు వెళ్ళేటప్పుడు మనము ప్రతిరోజు నిత్యం చూసేవి ఏమనుకున్నాము? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనుకున్నాం కదా. మరి మన ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటి గురించి తెలుసుకునేటప్పుడు మనం విశ్వంలో ఎక్కడున్నాము? మనం ఏ గెలాక్సీలో ఉన్నామండి? మిల్కీవే గెలాక్సీలో మనం ఉన్నాం అనమాట. అంటే ఈ విశ్వంలో కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఆ గెలాక్సీలలో మిల్కీవే అనే ఒక గెలాక్సీలో మనం ఉన్నామని తెలుసుకున్నాం. అట్లాగే ఈ మిల్కీవే గెలాక్సీలో కూడా అనేక సౌర కుటుంబాలు ఉంటాయి అన్నమాట. వాటిలో ఒక సౌర కుటుంబంలో మనం ఉన్నాము. మరి సౌర కుటుంబం అంటే మనం ఏం తెలుసుకున్నాము? సౌర మండలము అంటే మళ్ళీ చెప్పండి. సౌర మండలము అంటే ఏంటండి? సూర్యుని కేంద్రంగా తిరుగుతూ ఉంటాయి. మరి సూర్యుడి నుంచి మొదటి కక్షలో ఏ గ్రహం ఉంటుంది?
ఓకే, రెండో కక్షలో శుక్రుడు. ఓకే. సుకన్య గారు, మీరు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా చెప్పడానికి ట్రై చేయండి. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, రాహు, కేతు అండి. కరెక్ట్ అండి. అంటే మొదటి కక్షలో బుధుడు, రెండో కక్షలోనేమో శుక్రుడు, మూడో కక్షలో మనం ఉంటాము భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడు, ఉపగ్రహం మనకి చంద్రుడు కదా, చంద్రుడు. నాలుగో కక్షలో కుజుడు, ఐదో కక్షలో గురుడు, ఆరో కక్షలో శని ఉంటారని. యురేనస్ నెప్ట్యూన్ ప్లేస్ లో ఏంటంటే మనము రాహు కేతులనే రెండు ఛాయాగ్రహాలను తీసుకుంటాం అన్నమాట మనం. అంటే ఈ రెండు ఏంటంటే ఈ భూమి అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరిగే పాత్, అట్లాగే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే పాత్ ని ఆ రెండు కట్ చేస్తాయి అనమాట. మీకు ఒక ఇది చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అనేది. జస్ట్ ఇది పెట్టాను. కనిపిస్తుందా అండి పిక్చర్? కనబడుతుంది. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది సూర్యుడు పాత్ ఇలా ఉంటుంది. అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగేది ఇది. నేను మౌస్ తో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. చంద్రుడు ఎలా తిరుగుతాడంటే ఇట్లా, ఎందుకంటే మన భూమి టిల్ట్ అయి ఉంటది అనుకున్నాం కదా మనము, ఈ పాత్ అన్నమాట ఇట్లా ఉంటుంది. ఈ రెండు పాత్స్ ని ఇక్కడ ఈ రెండు ఇట్లా మధ్యలో ఇదవుతున్నాయి చూసారా, ఇది రాహు, ఇది కేతు అన్నమాట. అంటే ఇది జస్ట్ మీకు ఐడియా ఉండటం కోసం నేను ఒక పిక్చర్ పెట్టాను. ఈ రెండు మార్గాల్ని కలిపి ఈ రెండు బిందువులు అన్నమాట. ఇక్కడ రాహు, ఇక్కడ కేతు అన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం ఏమనుకున్నాము, భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది, ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటుంది అని తెలుసుకున్నాము. అట్లాగే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది అని తెలుసుకున్నాం మనము. 24 గంటలు పడుతుంది. మరి అప్పుడు భూమి 1 డిగ్రీ తిరగడానికి ఎంత టైం పట్టిద్ది అనుకున్నాం? 4 నిమిషాలు. 4 నిమిషాలు. కరెక్ట్ అండి. అట్లాగే మళ్ళీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరుగుతుంది అనుకున్నాము? సూర్యుని చుట్టూ. మరి సూర్యుడి చుట్టూ ఎంత టైంలో తిరుగుతుంది? 365 డేస్ అండి. కరెక్ట్, 365 డేస్. మరి అప్పుడు అంటే భూమి సూర్యుడి చుట్టూ 1 డిగ్రీ తిరగడానికి ఎంత టైం పడుతుంది? 0.9 అప్రాక్సిమేట్ 1 డే మరి. అంటే ఒక రోజులో 0.9 అంటే అప్రాక్సిమేట్ గా 1 డిగ్రీ తిరుగుతుంది అనమాట భూమి సూర్యుడి చుట్టూ. ఓకేనా? మరి చంద్రుడు ఎలా తిరుగుతాడని తెలుసుకున్నాం మనము. భూమి చుట్టూ ఎన్ని నక్షత్రాలు ఉన్నా తిరుగుతాడని తెలుసుకున్నాం మనము. 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు. కరెక్ట్. 27 నక్షత్రాల ద్వారా ఎంత టైంలో తిరుగుతాడని తెలుసుకున్నాం మనము. ఇప్పుడు భూమి చుట్టూ 27.3 డేస్. కరెక్ట్ అండి. భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి పట్టే సమయము 27.3. అది నక్షత్రాల వైజ్ గా. అదే తిథుల ప్రకారము ఎంత టైం పడుతుందని తెలుసుకున్నాం మనము. 29.75 డేస్. 29.5 డేస్. కరెక్ట్ అండి. ఓకే, ఇంతవరకు అందరికీ బాగానే గుర్తున్నాయి అనుకుంటాను. సమాధానం చెప్తున్నారు అందరూ బాగా, చాలా సంతోషం అండి. మిగతా వాళ్ళకి కూడా అర్థమైందా అండి? ఎవరో 2-3 చెప్తున్నారు. మీరందరూ కూడా ఇవన్నీ నోట్ చేసుకొని బాగా, అంటే మీకు అడగంగానే గుర్తొచ్చేటట్టు ఉంటే కనుక మీకు ముందు ఏమవుతుంది అంటే క్యాలిక్యులేషన్స్ అప్పుడు మీకు బాగా యూజ్ అవుతుందండి. అందుకే మిమ్మల్ని నోట్స్ రాసుకోమని చెప్తుంది. ప్రతి ఒక్కళ్ళు నోట్స్ రాయడానికి ట్రై చేయండి మీరు. ఓకేనా? ఓకే, మరి మనం ఏం తెలుసుకున్నాము అంటే ఈ వృత్తాకారంలో ఉన్నటువంటి ఈ ఖగోళాన్ని అంటే 27 నక్షత్రాలుగా విభజించారని తెలుసుకున్నాము. అట్లాగే 108 నక్షత్ర పాదాలుగా విభజించారని తెలుసుకున్నాము. 12 రాసులుగా విభజించారని తెలుసుకున్నాం కదా. మరి ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలని తెలుసుకున్నాం మనము? 4 అండి. 4 పాదాలు. మరి రాశికి ఎన్ని పాదాలు, ఎన్ని నక్షత్ర పాదాలని తెలుసుకున్నాము? 9 అండి. 9 మేడం. 9. అంటే ఓకే, ఇప్పుడు మరి ఒక్కొక్క నక్షత్రం ఎంత విస్తీర్ణంలో ఉంటుంది అప్పుడు? 13.20. ఓకే. నక్షత్ర పాదం ఒక్క పాదం 3.3. కరెక్ట్. 3.5. నక్షత్ర పాదం ఒక్క పాదం వచ్చేసి 3.20. 3.33. కరెక్ట్ అండి. 3.33 కరెక్ట్. డిగ్రీస్ లో మనం చూస్తే 3 degrees 20 minutes కరెక్ట్.
ఓకే, అట్లాగే రాశి ఎంత విస్తీర్ణంలో ఉంటది అనుకున్నాం మనము? 30. 30 డిగ్రీల్లో రాశి ఉంటది అని తెలుసుకున్నాం. ఓకేనా? ఇంతవరకు అందరికీ ఓకే కదండి? మరి ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, అట్లాగే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, అట్లాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనుకున్నాం కదా. దీన్ని బట్టి కాలం యొక్క గమనాన్ని ఎన్ని రకాలుగా విభజించారని తెలుసుకున్నాము? 3 రకాలు. ఏమేంటి అవి? సౌరమానం, చంద్రమానం, బృహస్పతిమానం. ఓకే, మనం ఇప్పుడు ప్రెసెంట్ మన భారతదేశంలో ఏ మానాలను ఉపయోగిస్తున్నాము మనము? సౌరమానం, చంద్రమానం. చంద్రమానం. ఓకే, సౌరమానము అంటే ఏంటండి? సూర్యుడు కేంద్రంగా చేసుకోండి. రాశుల్లో ప్రయాణించడాన్ని ఆధారంగా చేసుకొని దేవుడు ఏ రాశిలో ఏం చూసేస్తాడు? ప్రమాణము అంటారు. ఇంకా ఎవరైనా చెప్పండి. సౌరమానము అంటే ఏమిటి అంటే సూర్యుడి యొక్క గమనము వేటి ద్వారా ఉంటే, అంటే ఎట్లా తీసుకుంటాం మనము సూర్యుడి యొక్క గమనాన్ని? దేని ద్వారా అంటే సూర్యుడు వేటి ద్వారా ప్రయాణిస్తాడంటే నక్షత్రాల నుంచి ప్రయాణిస్తాడు. రాశుల్లో ప్రయాణించటాన్ని ఆధారంగా తీసుకుంటాము. కరెక్ట్ అండి. అంటే సూర్యుడు రాశుల్లో ఉండి ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా, ఆయన ఏ రాశిలోకి వస్తే ఆ రాశికి ఆ నెల పేరు పెడతారనమాట. సూర్యుడు మేషరాశిలో ఉంటే ఆ నెలకి ఏం పేరు పెడతారు? మేష సంక్రమణం, మేష సంక్రాంతి అంటే మేష సంక్రాంతి అంటారు. ఆ నెలకి ఏం పేరు పెడతారంటే మేషం నెల అని పెడతారు. అంటే సూర్యుడు కరెక్ట్ అండి. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారటాన్ని సంక్రమణము లేదా సంక్రాంతి అంటారు. ఆ మారినప్పుడు ఆయన ఏ రాశిలోకి వస్తే ఆ రాశి యొక్క పేరుని ఆ నెలకి పెడతారు సౌరమానంలో. ఓకేనండి? సూర్యుడు మకర రాశిలోకి ఏ నెలలో వస్తాడండి? జనవరిలో వస్తాడు. ఇప్పుడు ఇదే నెల జూన్ కదా, జూన్ నెలలో సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు? మిథునంలో వృషభంలో ఉంటారండి. వృషభంలో. వృషభం. ఇది జూన్ 15 వరకే ఏ రాశిలో ఉంటాడు అంటే మే 15 నుంచి జూన్ 14 వరకు ఎక్కడ ఉంటాడు సూర్యుడు? వృషభంలో మేడం. వృషభం. ఇప్పుడు మిథునంలో ఉంటారు. మిథునం జూన్ 15 నుంచి జూలై 16 వరకు అండి. అవును. మ్యూట్ చేసుకోరా, అది డిస్టర్బెన్స్ వస్తుంది సుకన్య గారు. ఓకే, అంటే ఇప్పుడు సూర్యుడు వృషభ రాశిలో ఉన్నాడు అనమాట. అంటే రేపు జూన్ 14 వరకు అయినా వృషభ రాశిలో ఉంటాడు, తర్వాత అయినా మిథున రాశిలోకి వెళ్తాడు. ఓకే, మరి ఉత్తరాయణం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనుకున్నాము? అంటే సూర్యుడి యొక్క గమనము ఏ రాశి నుంచి ఏ రాశి వరకు ఉంటుంది అప్పుడు ఉత్తరాయణ? మకరం నుండి కర్కాటకం వరకు మేడం. ఓకే, అదే దక్షిణాయనము అంటే కర్కాటకం నుండి మకరం వరకు. ఓకే, మరి ఇప్పుడు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఎన్ని రోజులు ఉంటాడని తెలుసుకున్నామండి మనం? నెల రోజులు ఉంటాడు. 31. ఒక్కొక్క నక్షత్రంలో 14 days అండి. నక్షత్ర పాదంలో 3.5 days. ఓకే, మరి కర్తరి కాలము అనేది సూర్యుడు ఏ నక్షత్రంలో ఉంటే అనుకున్నాం మనము? కర్తరి లేదా కార్తె అనుకున్నాం కదా. సూర్యుడు ఏ నక్షత్రాల్లో ఉన్నప్పుడు అనుకున్నాము? నక్షత్రం మ్యామ్ భరణి. ఒక్క నిమిషం అందరూ మ్యూట్ అయిపోండి. కాళిమ్మ గారు చెప్తారమ్మా మీరు? ఎస్ మేడం, చెప్తాను మేడం. భరణి, కృత్తిక, రోహిణి ఈ మూడిట్లోనూ కార్తె అంటారు మేడం. అవునండి. మరి భరణి నక్షత్రంలో ఉన్నప్పుడు దాన్ని ఏ కార్తె అంటాము? డొల్లు కార్తె. డొల్లు కార్తె లేదంటే చిన్న కార్తె అంటాము. కృత్తిక నక్షత్రంలోకి వస్తే నిజ కార్తె. నిజ కార్తె అంటారు. కరెక్ట్ అండి. ఓకే, మరి చాంద్రమానము అంటే ఏం తెలుసుకున్నాం మనము? మీరు మ్యూట్ అయిపోండమ్మా. నెక్స్ట్ గీతా గారు చెప్తారా మీరు? పౌర్ణమి తిథి ఏ నక్షత్రంలో నెలని? కాదండి, చాంద్రమానము అంటే ఏంటి?
చంద్రుడు ఏ రాశిలో చుట్టూ తిరుగుతాడో దాన్ని బట్టి. తిరగటాన్ని చాంద్రమానము అంటారు. మ్యూట్ అవ్వండి, డిస్టర్బెన్స్ వస్తుంది. నేను పిలిచిన వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ అవ్వండి. ఓకే. మీరు ఏఎస్సి బీజేడి అని పెట్టుకున్నారు సార్, మీ పేరు మార్చుకోండి, అది డిఫరెంట్ గా ఉంది. మీరు అన్మ్యూట్ అవ్వండి సార్. మీరు అవుతారా అండి? ఏఎస్సి బీజేడి అని పెట్టుకున్నారు పేరు. శ్రీదేవి గారు మీరు అన్మ్యూట్ అవుతారండి? ఉన్నానండి నేను. ఉన్నారా? ఓకే, మీరు చెప్పండి చాంద్రమానం అంటే ఏంటి? నేను లాస్ట్ క్లాస్ వినలేదండి. అంటే చంద్రుడు గమనాన్ని బట్టి చెప్పేదండి. అవును, చంద్రుడి యొక్క స్థానాన్ని ఆధారంగా చేసుకుని మనం కాలానికి కొలిచే పద్ధతిని ఏమంటామంటే చాంద్రమానము అంటాం. ఇందాక ఏమనుకున్నాము, చంద్రుడు 27 నక్షత్రాల గుండా తిరిగితే ఆయన ఒక భూమి చుట్టూ తిరగడానికి 27 నక్షత్రాల గుండానే ప్రయాణం చేస్తాడు. మొత్తం ఎంత టైం పడుతుంది అనుకున్నాము? 27.3 డేస్ పడుతుంది అనుకున్నాము. కానీ తిథుల ప్రకారం అయితే 29.53 డేస్ పడుతుంది అని తెలుసుకున్నాం కదా. మరి ఈ చాంద్రమానము అంటే చంద్రుడు ఉన్నదాని ప్రకారము ఆ నెలకి పేరు ఎలా పెడతారని తెలుసుకున్నాము. మీరు అన్మ్యూట్ అయిపోండి అమ్మా. ఇంకెవరైనా సుశీల గారు మీరు అవుతారమ్మా? చెప్తాను మేడం. అంటే పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో దానిని బట్టి ఆ నక్షత్ర ప్రకారము దానికి ముందు పౌర్ణమికి ముందు 15 రోజులు, పౌర్ణమి తర్వాత 15 రోజులకి కలిపి ఆ నెలకి ఆ పేరు పెడతారనమాట. 27 నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా మనకి 12 నెలలే ఉంటాయి కాబట్టి వాళ్ళ జనరల్ గా ఏ నక్షత్రం రోజు పౌర్ణమి వస్తుందో దానిని బట్టి చంద్రమానంలో నెలలు మనకి జ్యేష్ఠమాసం అని, ఆషాఢ మాసం అని నక్షత్ర పేరు ప్రకారం పెట్టారు మేడం. కరెక్ట్ అండి, వెరీ గుడ్, బాగా చెప్పారు. మీరు మ్యూట్ అయిపోయారు. ఓకే, ఇది అర్థమైంది కదండి అందరికి? చాంద్రమాసానికి పేరు ఎలా పెట్టారు అంటే పౌర్ణమి తిథి ఏ రోజు అయితే వస్తుందో, అంటే ఏ నక్షత్రంలో అయితే వస్తుందో ఆ నక్షత్రం పేరును బట్టి ముందు 15 రోజులు, తర్వాత 15 రోజులకి ఆ నెల పేరు పెట్టారనమాట. ఏ నక్షత్రాలు, ఎవరైనా ఒక్కళ్ళు అన్మ్యూట్ అయ్యి ఏ నక్షత్రాలకు అవకాశం ఉందో ఒకసారి చెప్పండి మేడం. నేను చెప్తాను. చిత్త, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, అశ్విని, పుత్రిక, మృగశిర, పుష్య, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని మేడం. ఓకే అండి. అశ్విని నక్షత్రంలో పౌర్ణమి వస్తే ఆ నెలకి ఏం పేరు పెట్టారండి? ఆశ్వీజ మాసం. ఓకే. మఖ నక్షత్రంలో వస్తే మాఘమాసం. ఓకే. ఉత్తరాషాఢలో వస్తే ఆషాఢ మాసం. ఓకే. శ్రవణంలో వస్తే శ్రావణ మాసం. ఓకే అండి. ఓకే, ఇది మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ సూర్యమానం అంటే ఎన్ని రోజులు అనుకున్నాం మొత్తము? సూర్యమానము అంటే ఎన్ని డేస్ మొత్తం? సంవత్సరానికి ఎన్ని రోజులు అనుకున్నామండి సూర్యమానము అంటే? 365 డేస్. చంద్రమానము అంటే 354 డేస్. మరి సౌరమానానికి చంద్రమానానికి సంవత్సరానికి ఎన్ని రోజులు డిఫరెన్స్ వస్తుంది అనుకున్నాము? 11 రోజులు. మరి ఈ 11 రోజుల్ని ఎలా ఈక్వల్ చేస్తున్నారు? ఎవ్రీ 3 years కి ఒక అధిక మాసం కింద 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం. ఓకే. మరి లీఫ్ ఇయర్ అని ఒకటి వస్తుంది కదా, మరి అదేంటిది? సౌరమానంలో 365.25 కాబట్టి 0.25 4 సార్లు బట్టి ఎవ్రీ 4 years ఫిబ్రవరి 29 లీఫ్ ఇయర్ అని చెప్తారు. ఓకే, కరెక్ట్ అండి. ఓకే, మనం లాస్ట్ క్లాస్ లో ఇంతవరకు తెలుసుకున్నాం కదా. తర్వాత ఇంకొకటి కూడా తెలుసుకున్నాం. మనం ఏం తెలుసుకున్నాము? గ్రహాలు, వాటి యొక్క సక్షేత్రాలు అనేది తెలుసుకున్నాం కదా. నోట్ చేసుకున్నారా లాస్ట్ క్లాస్ దండి? చేసుకున్నాం మేడం. ఇది అంటే రాసులు, వాటి యొక్క అధిపతులు మనం ముందే తెలుసుకున్నాం కదా. అంటే మేషరాశికి ఎవరు అధిపతి, వృషభానికి ఎవరు అధిపతి అనేది ముందు క్లాస్ లో తెలుసుకున్నాం, గుర్తుందా?
అవునండి. ఎలా అనుకున్నాము చూడండి, మేషము కుజుడు ఇట్లా ఎదురుగా నాది కర్సర్ కనిపిస్తుంటే చూడండి మౌస్ పాయింట్. మేషరాశికి కుజుడు అధిపతి, అట్లాగే వృశ్చిక రాశికి కూడా కుజుడు అధిపతి. వృషభ రాశికి శుక్రుడు అధిపతి, తులారాశికి కూడా శుక్రుడు అధిపతి. అట్లాగే మిథున రాశికి కన్యా రాశికి ఈ రెండింటికి కూడా బుధుడు అధిపతి. అట్లాగే మీనము ధనస్సు ఈ రెండింటికి ఎవరు? గురువు అధిపతి. మకరము కుంభానికి శని అధిపతి. అలాగే చంద్రుడు కర్కాటకానికి, సింహరాశికి సూర్యుడు. ఇది మనం ఇంకొక రకంగా కూడా చెప్పుకున్నాము. పగటికి అధిపతి సూర్యుడు, రాత్రికి అధిపతి చంద్రుడు. అయితే మనము ముందు సోలార్ సిస్టమ్ లో ఏమనుకున్నాము? ఫస్ట్ ఏమనుకున్నాం? బుధుడు. అంటే సూర్యుడి నుంచి ఫస్ట్ బుధుడు, తర్వాత శుక్రుడు, కుజుడు, గురువు, శని. ఇది క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే చంద్రుడి నుంచి చూసుకోండి. చూస్తే బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని. ఇది అర్థమైందండి? మీకు గుర్తు లేకపోతే ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, లేదు అంటే ఇట్లా కూడా. ఇక్కడ పగటికి అధిపతి సూర్యుడు అనుకోండి, రాత్రికి అధిపతి చంద్రుడు అనుకోండి. ఫస్ట్ సూర్యుడి నుంచి స్టార్ట్ చేయండి క్లాక్ వైజ్ గా. సూర్యుడు తర్వాత మనము సోలార్ సిస్టమ్ లో సూర్యుడి నుంచి ఫస్ట్ కక్షలో ఎవరుంటారు అనుకున్నాం మనము? బుధుడు కదా. రెండవ కక్షలో శుక్రుడు, మూడవ కక్షలో మనమే ఉంటాం కాబట్టి వదిలేసేయండి. నాలుగవ కక్షలో కుజుడు, ఐదవ కక్షలో గురువు, ఆరవ కక్షలో శని. అట్లాగే ఈ చంద్రుడి నుంచి అంటే రాత్రికి అధిపతి చంద్రుడు అనుకుంటే ఈ చంద్రుడి నుంచి కూడా మళ్ళీ అదే సేమ్ వరుస వస్తుంది, కాకపోతే రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ లో. సూర్యుని ఫస్ట్ కక్షలో ఎవరుంటారు? బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత కుజుడు, తర్వాత గురువు, తర్వాత శని. అర్థమైందండి? ఇది సూర్యుడి నుంచి ఇట్లా చూసుకోండి, చంద్రుడి నుంచి ఇలా చూడండి. మీకు ఆ సోలార్ సిస్టమ్ లో ఫస్ట్ కక్షలో ఎవరున్నారు, రెండో కక్షలో ఎవరున్నారు, ఇది తెలిస్తే ఇది ఈజీగా ఉంటుంది. లేదంటారా ఇలా చూసేసుకోండి. మేషరాశి అధిపతి ఎవరు? కుజుడు. దానికి ఎదురుగా ఏ రాశి వస్తుంది? వృశ్చికం. దానికి కూడా కుజుడే అధిపతి. నెక్స్ట్ వృషభ రాశి అధిపతి ఎవరు? శుక్రుడు. దానికి ఎదురుగా ఏది వస్తుంది? తులా రాశి వస్తుంది. దానికి కూడా శుక్రుడే. అట్లాగే ఇక్కడ మిథునము, మిథునానికి అధిపతి ఎవరు? బుధుడు. ఈ కార్నర్ లో కూడా ఎవరు వస్తున్నారు? కన్యా రాశి వస్తుంది. దానికి కూడా బుధుడే. ఇక్కడ కూడా అంతే, ఈ 2 కార్నర్స్ గురువు గురువు. ధనుసు మీనానికి అధిపతి గురువు. ఈ మధ్యలో శని, శని కుంభము మకరము ఈ 2 రాశులకి అధిపతి. అట్లాగే చంద్రుడు కర్కాటకానికి, సూర్యుడు సింహరాశికి అధిపతి. అంటే చంద్రుడికి సూర్యుడికి ఒక్కొక్క రాశి, మిగతా అన్ని గ్రహాలకి 2 రాశులు ఉన్నాయి కదా. అర్థమైందండి? ఓకే మేడం. తర్వాత ఈ రాశుల యొక్క స్వభావం కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క రాశి ఒక్కొక్క స్వభావంతో ఉంటుంది అనమాట. ఇది మేషరాశి, ఇది చర రాశి. తర్వాత వృషభము స్థిర రాశి, మిథునము ద్విస్వభావం అంటే చర స్థిర ఈ 2 లక్షణాలు కలిగి ఉంటది అనమాట. చర స్థిర ద్విస్వభావం, చర స్థిర ద్విస్వభావం, చర స్థిర ద్విస్వభావం, చర స్థిర ద్విస్వభావం. ఓకేనా? ఇప్పుడు ఏ రాశులు చర రాశులు అంటే చెప్పండి, ఎవరైనా ఒక్కళ్ళు అన్మ్యూట్ అవ్వండి. చర రాశులు ఏమేంటి? మేషము, కర్కాటకము, తుల, మకరము. మేషము, కర్కాటకము, తుల, మకరము ఈ 4 రాశులు చర రాశులు. మ్యూట్ అయిపోండమ్మా మీరు. నెక్స్ట్ ఇంకొకళ్ళు వేరే వాళ్ళు ఎవరన్నా అన్మ్యూట్ అవ్వండి. స్థిర రాశులు ఏంటి? ఈ దీంట్లో చూసి చెప్పండి పర్వాలేదు. స్థిర రాశులు ఏమేంటివి? వృషభం, వృషభం, సింహం, వృశ్చికం, కుంభం. మళ్ళీ ఇంకొకసారి. స్థిర రాశులు వృషభం, సింహం, వృశ్చికం, కుంభం. ఓకే. ద్విస్వభావ రాశులు ఇది చెప్పడం చాలా ఈజీ. మిథునం, కన్యా, ధనస్సు, మీనం. మ్యామ్ ఈ కార్నర్ లో ఉన్నాయి ద్విస్వభావ రాశులు. మిథునం, కన్యా, ధనుసు, మీనం. చర రాశులు అంటే మేషము, కర్కాటకము, తుల, మకరం. 4 వస్తాయి చూడండి. మేషం, కర్కాటకం, తుల, మకరం.
అదే స్థిర రాశులు అంటే వృషభం, సింహం, వృశ్చికం, కుంభం. అదే ద్విస్వభావ రాశులు అంటే మిథునం, కన్య, ధనుస్సు, మీనం. ఓకేనా? నోట్ చేసుకోండి. ఎవరైనా నోట్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక మీరు అలా బాక్స్ గీసుకొనైనా నోట్ చేసుకోండి. లేదంటే చరరాశులు ఏమేమి వస్తాయి చరరాశుల్లోకి? మేషము, కర్కాటకము, తుల, మకరము. స్థిర రాశులు వృషభము, సింహము, వృశ్చికము, కుంభము. ద్విస్వభావ రాశులు మిథునము, కన్య, ధనుస్సు, మీనము. అంటే ఎందుకు ఇలా చెప్పారు అంటే, ఇప్పుడు చరరాశులు అంటే ఏమనుకున్నాం మనం? మేషం, కర్కాటకం, తుల, మకరం అనుకున్నాం కదా. అంటే వాళ్ళ యొక్క లక్షణాలు, అంటే ఇప్పుడు ఆ రాశి చరరాశి అనుకోండి, చరరాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు మీరు గనక ఆ మేషరాశిలో పుడితే మీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఆ రాశిని బట్టి చెప్పేయచ్చు అనమాట. కొన్ని అంటే ఎట్లా ఉంటది అంటే, చరరాశి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు ఎక్కువగా యాక్టివ్ గా ఉండే వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కొత్త పనులు ప్రారంభించే ధోరణి ఉంటుంది. అట్లాగే వాళ్ళు మార్పులు స్వీకరించే తత్వం ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు కొత్త విషయాలని మొదలు పెట్టడానికి వాళ్ళు ధైర్యంగా చురుగ్గా ముందుకుంటారు. అట్లాగే మార్పులు వస్తే వాటిని అంగీకరించే మనస్తత్వం ఉంటుంది. ఓకే, ఇది కొత్తది, ఇది ముందుకు వెళ్ళాలి అనే ధోరణి ఉంటుంది అనమాట. అంటే చాలా యాక్టివ్ గా ఉంటారనమాట. వాళ్ళు ఊటినే ఉండరు, ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళలో ఎక్కువ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇట్లా అన్నమాట. అంటే చాలా ఉంటాయి లక్షణాలు. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అనమాట. ఇలా అంటే చరరాశుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు ధైర్యంగా ఉంటారు, ఏదైనా మార్పుని స్వీకరించే ఇదిగా ఉంటుంది, వాళ్ళకి యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంచెం నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. అట్లాగే స్థిర రాశుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు స్థిరంగా అంటే పట్టుదలగా గట్టి మనస్తత్వం కలిగి ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా లక్ష్యాన్ని కనుక వాళ్ళు నిర్దేశించుకుంటే దాని వైపు ఎక్కువ కృషి చేస్తారు. అంటే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నారనుకోండి, అది అయ్యేదాకా వాళ్ళు దాని మీదే స్థిరంగా నిలబడతారు అనమాట. అందుకని ఏమవుతుందంటే, వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో వాటి మీద వాళ్ళకి గట్టిగా నమ్మకం ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు ఏ మార్పుల్ని ఒప్పుకోరు. అందువల్ల ఏమనుకుంటామంటే, వాళ్ళు ఏది ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కొంచెం మూర్ఖంగా ఉంటారు అలా అనుకుంటాం. కానీ అక్కడ నిజంగా ఏంటంటే వాళ్ళ యొక్క పని మీద వాళ్ళు స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు అనమాట. అంటే స్థిర రాశుల యొక్క లక్షణాలు అలా ఉంటాయి. ఇవి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి. ఈ 2, 3 అనే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అంటే స్థిర రాశులు వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే, వాళ్ళు పట్టుదలగా అంటే ఒక పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేదాకా వదిలిపెట్టరు అనమాట. అట్లాగే వాళ్ళకి ఇంకా ఎట్లా ఉంటుందంటే, ఒక నిర్ణయం కనుక ఏదైనా ఒకటి తీసుకున్నారంటే అది మారడం కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అట్లా కొంచెం రిజర్వ్ గా ఉంటారు. అలా ఉంటది అనమాట. వాళ్ళ యొక్క లక్షణాలు అలా ఉంటాయి స్థిర రాశులు. అదే మనం కనుక ద్విస్వభావ రాశులు కనుక తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏ పరిస్థితిలో అయినా సరే ద్విస్వభావం కదా, వాళ్ళు చర స్థిర 2 రకాలుగా ఉంటారు అనమాట. ఏ పరిస్థితుల్లో అయినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు అనమాట. అట్లాగే వీళ్ళలో తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇట్లా వాళ్ళు ఏ పని ప్రారంభించినా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఆ రాశిని బట్టి వాళ్ళ యొక్క లక్షణాలు కూడా చెప్తారు. చర రాశి అయితే వీళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి, స్థిర రాశి అయితే ఆ రాశిలో పుట్టిన వాళ్ళదే లక్షణాలు ఇలా ఉంటాయి. అట్లాగే ద్విస్వభావము అంటే చర స్థిర 2 కలిపితే ద్విస్వభావము అంటారు అనమాట. ఈ రెండు చర స్థిర 2 లక్షణాలు వీళ్ళలో ఉంటాయి అన్నమాట ద్విస్వభావ రాశుల్లో. ఓకేనా? ఇది నోట్ చేసుకున్నారండి అందరూ? మేడం. అట్లాగే నెక్స్ట్ చూడండి, రాసులు లింగము. అంటే ఇందాక ఎట్లా అయితే చరాస్థిర ఉన్నాయో అట్లాగే ఈ రాసులు పురుష తత్వ రాసులు ఉంటాయి, స్త్రీ తత్వ రాసులు ఉంటాయి. పురుష స్త్రీ, పురుష స్త్రీ, పురుష స్త్రీ, పురుష స్త్రీ. ఇట్లా మేషము, మిథునము, సింహము, తుల, ధనుస్సు, కుంభం. ఇవి పురుషతత్వ రాసులు. అంటే 1, 3, 5, 7, 9, 11 రాసుల నంబర్లు గుర్తుపెట్టుకుంటే గనక ఇలా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పురుషతత్వ రాసులు వస్తాయి. అంటే ఆల్టర్నేట్ అండి. స్త్రీ తత్వ రాసులు అంటే 2, 4, 6, 8, 10, 12.
అంటే ఏంటంటే స్త్రీ తత్వ రాశులు పురుష తత్వ రాశులు అంటే ఏంటంటే అక్కడ కూడా అంతే వాటి లక్షణం. పురుష తత్వ రాశులు అంటే తండ్రిలాగా అని, అంటే మనకి తండ్రికి ఎలా ఉంటాయి లక్షణాలు అలా అని. స్త్రీ తత్వ రాశులు అంటే తల్లికి, అంటే తల్లి ఎలా ఉంటుంది అట్లా ఆ లక్షణాలు అంటే ఆ రాశి యొక్క ఆ లింగం తెలియగానే వాళ్ళ యొక్క లక్షణం ఎలా ఉంటుంది అనేది అక్కడ తెలియజేస్తారనమాట. అంటే ఇప్పుడు ఇందాక కనుక చెర అయితే వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది, స్థిర అయితే ఎలా ఉంటుంది, ద్విస్వభావంగా ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నామో అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు తండ్రిలాగా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఒక విషయం వెంటనే జరిగింది అనుకోండి, వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు కదా. అదే స్త్రీలు అనుకోండి కొంచెం ఆలోచించి అంటే మృదుత్వంగా సహనంగా ఎలా ఉంటారు అలా ఉంటాయి కదా, అలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట వీటికి. అందుకని ఆ రాశుల్ని ఎలా చేశారంటే పురుష తత్వ రాశులు స్త్రీ తత్వ రాశులుగా కూడా విభజించారు. అట్లాగే నెక్స్ట్ ఇది రాసుకున్నారండి, రాసుకోకపోతే నేను ఉంచుతాను స్క్రీన్, నోట్ చేసుకోండి. ఏమేంటంటే మీరు ఇట్లా నోట్ చేసుకోండి. 1, 3 అంటే మీరు బేస్ సంఖ్య అన్ని పురుష తత్వ రాశులు వస్తాయి, సరి సంఖ్య అన్ని కూడా స్త్రీ తత్వ రాశులు వస్తాయి. ఓకేనా, రాసుకున్నారండి? వేరేది మార్చనా స్క్రీన్? ఓకే మేడం. రాసుకుంటున్నానంటే వెయిట్ చేస్తాను, అందుకని అడుగుతున్నాను అన్నిసార్లు. రాస్తున్నాం మేడం. రాసుకోండి, చిన్నగా రాసుకోండి. మేషము, మిథునము, సింహ, తుల, ధనుస్సు, కుంభము. మేషరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, కుంభరాశి. ఈ రాశులు పురుషతత్వ రాశులు. వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము స్త్రీతత్వ రాశులు. రాసుకున్నాం మేడం. నెక్స్ట్ ఇవి భూత తత్వాలు, అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వం కలిగిన రాశులు కూడా ఉంటాయి అన్నమాట. అంటే మేషరాశి అనేదేమో అగ్నితత్వపు రాశి, అట్లాగే వృషభ రాశి అనేది పృథ్వీ తత్వము, అట్లాగే మిథునం అనేది వాయుతత్వము, ఈ కర్కాటకం అనేది జలతత్వము. అగ్ని, పృథ్వీ, వాయువు, జల, మళ్ళీ అదే కంటిన్యూషన్ వస్తుంది. అగ్ని, పృథ్వీ, వాయువు, జలతత్వం. అగ్ని, పృథ్వీ, వాయువు, జలతత్వము. చెప్పండి ఒకసారి. అగ్ని, పృథ్వీ, ఏ రాశి? మేషము అనేది అగ్నితత్వ రాశి అండి, మేషరాశి. వృషభము అనేదేమో పృథ్వీ తత్వము రాశి. వృషభ రాశి తర్వాత మిథునము వాయుతత్వపు రాశి. మీరు ఇలా కంటే కూడా ఒకటి నేను చెప్తాను చూడండి. మేషము, సింహము, ధనుస్సు ఈ మూడు అగ్నితత్వపు రాశులు అని రాసుకోండి. ఒక్కొక్కటి విడిగా కంటే అలా రాసుకోండి. మేషము, సింహము, ధనుస్సు ఈ మూడు అగ్నితత్వపు రాశులు. నెక్స్ట్ వృషభము, కన్య, మకరము. వృషభము, కన్య, మకరము ఈ మూడు కూడా పృథ్వీ తత్వపు రాశులు. నెక్స్ట్ మిథునము, తుల, కుంభము. మిథునము, తుల, కుంభము ఈ మూడు వాయుతత్వపు రాశులు. నెక్స్ట్ కర్కాటకము, వృశ్చికము, మీనము. కర్కాటకము, వృశ్చికము, మీనము ఈ మూడు కూడా జలతత్వపు రాశులు.
అంటే ఏంటంటే ఆ తత్వాన్ని బట్టి. అగ్నితత్వం అంటే ఆ రాశి వాళ్ళు ఎలా ఉంటారు, ఉత్సాహంగా, దూకుడుగా, స్ఫూర్తిగా ఉంటారు అని. అలాగే భూతత్వ రాశులు అంటే ఎలా ఉంటాయి అంటే స్థిరంగా, అంటే వాళ్ళ యొక్క మేధాశక్తి, బలమైనటువంటి తెలివి, సంపాదన శక్తి ఎక్కువగా ఉంటుంది అని. అలాగే వాయుతత్వ రాశులు అంటే వాళ్ళ యొక్క ఆలోచన, కమ్యూనికేషను, వాళ్ళ యొక్క సామాజికత బాగుంటుంది అని. అట్లాగే జలతత్వ రాశులు అంటే వాళ్ళలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయని, వాళ్ళ హృదయం దయగల హృదయం కలిగి ఉంటారని, వాళ్ళకి అనురాగము, ప్రేమ ఇవి ఎక్కువగా ఉంటాయి అని చెప్తారనమాట. అంటే ఇవి కొన్ని లక్షణాలే చెప్తున్నాను, ఇవనే కాదు, జనరల్ లో చెప్తున్నా నేను. అగ్ని అంటే ఫైర్ కదా, ఫైర్ అంటే ఎలా ఉంటుంది, దూకుడు స్వభావం, స్ఫూర్తి, ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది అనమాట. భూమి అంటే స్థిరంగా ఉంటది, అట్లాగే వాళ్ళ యొక్క తెలివి ఎక్కువగా ఉంటుంది, సంపాదించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అదే వాయుతత్వం అనుకోండి, వాళ్ళ యొక్క ఆలోచన చురుకుగా, చాలా వేగంగా ఉంటుంది, అవి కమ్యూనికేషన్ కానీ వాళ్ళ యొక్క సామాజికత కానీ బాగుంటుంది అనమాట. అదే జలతత్వం అంటే వాటర్, అంటే వాళ్ళ యొక్క భావోద్వేగం, తొందరగా వాళ్ళు భావోద్వేగాలకి గురవుతూ ఉంటారన్నమాట. వాళ్ళ హృదయము చాలా స్మూత్ గా, అంటే దయగలిగిన ఇదిగా ఉంటారన్నమాట. చెప్పిన దాంట్లో పురుష రాశుల్లో అగ్ని వాయువే వచ్చినాయండి, స్త్రీ రాశుల్లో పృథ్వీ జలే వచ్చినాయి. అవునా? అవునండి. ఒక్క నిమిషం నేను చెప్తాను. మేడం అది 2గా విభజించినాము, ఇది 4గా విభజించాము, అందుకని అలా వచ్చినాయి అంతే. మేషం ఒకసారి నేను చెప్తాను చూడండి. మేషము అంటే ఏంటంటే పురుషతత్వం వస్తుంది, అదేమో స్వభావం వచ్చేసి చరరాశి. ఈ పంచభూతాల తత్వంలో అగ్ని. ఓకేనా? మేషరాశికి ఏమొస్తుందంటే పురుషతత్వం వస్తుంది, స్వభావం ఏమో చెర ఉంటుంది. అలాగే భూతత్వం ఏముంటుంది అంటే, భూతత్వం అంటే పంచభూతాలు అని అనమాట, ఏముంటుంది, అగ్ని. ఓకేనా? మేషరాశికి అది వస్తుంది. మీకు నెక్స్ట్ వృషభ రాశికి ఏమొస్తుంది, ఎవరైనా చెప్పండి రాసుకుంటే. వృషభ రాశికి ఏమేమి వస్తున్నాయి? తత్వం ఏమొస్తుంది, స్త్రీ తత్వం వస్తుంది. స్త్రీ తత్వము, స్థిర స్వభావము, పృథ్వీ తత్వం. పృథ్వీ తత్వం వస్తుంది, కరెక్ట్. అదే మిథున రాశికి అయితే వాయుతత్వం వస్తుంది, స్వభావం, అది వాయు స్వభావము. తత్వం వచ్చేమో పురుషతత్వం. స్వభావం వచ్చేసి వాయు. స్వభావం వచ్చేసి అండి ద్విస్వభావం, అంటే స్థిరాచర స్వభావం రెండు ఉంటాయి. ద్విస్వభావం అండి, ద్విచర కాదు, ద్విస్వభావము. ద్విస్వభావం. పంచభూతాల తత్వంలోకి వచ్చి వాయువు వస్తుంది అనమాట. ఏది? మిథున రాశికి తత్వమేమో పురుషతత్వం వస్తుంది, స్వభావం వచ్చేమో ద్విస్వభావం, అంటే చర స్థిర రెండు ఉంటుంది. అలాగే పంచభూత తత్వాల్లో వచ్చేది అది వాయుతత్వం వస్తుంది అనమాట మిథున రాశికి. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశికి తత్వం ఏమొస్తుందంటే స్త్రీ తత్వం వస్తుంది, స్వభావం ఏమో చెర వస్తుంది. పంచభూత తత్వాల్లో జలం వస్తుంది అనమాట. కర్కాటక రాశికి తత్వం ఏమో స్త్రీ తత్వం వస్తుంది, స్వభావం ఏమో చెర స్వభావం వస్తుంది. అట్లాగే పంచభూత తత్వాల్లో జల స్వభావం ఉంటుంది అనమాట. నెక్స్ట్ సింహరాశి. సింహరాశికి పురుష తత్వం వస్తుంది, స్థిర రాశి వస్తుంది, అగ్ని మ్యామ్ తత్వంలో. తత్వం ఏమో పురుష తత్వము, స్వభావం వచ్చి స్థిర స్వభావం ఉంటుంది. పంచభూత తత్వాల్లో అగ్ని వస్తుంది అనమాట సింహరాశికి. తత్వము పురుష తత్వము, స్వభావం వచ్చి స్థిర, పంచభూత తత్వాల్లో అగ్ని వస్తుంది అనమాట. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వచ్చేటప్పటికి స్త్రీ తత్వం మ్యామ్, ద్విస్వభావము, పంచభూతంలో అయితే పృథ్వీ తత్వం వస్తుంది. కరెక్ట్ అండి. కన్యారాశికి వచ్చేసి తత్వమేమో స్త్రీ తత్వం వస్తుంది, స్వభావం ఏమో ద్విస్వభావం, అంటే చర స్థిర రెండు స్వభావాలు ఉంటాయి.
అలాగే పంచభూత తత్వాల్లో భూతత్వం అంటే పృథ్వీ తత్వం వస్తుంది అనమాట. నెక్స్ట్ తులారాశి. తులారాశికి పురుష తత్వము, చరరాశి, వాయుతత్వం. కరెక్ట్ అండి. చర స్వభావం అని రాసుకోండి. స్వభావము చర స్వభావము. తత్వమేమో పురుషతత్వము, స్వభావమేమో చర, పంచభూత తత్వాల్లో వాయుతత్వం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వృశ్చిక రాశి. ఇది స్త్రీ స్వభావం అండి. స్థిరతత్వం ఉంటుందండి. పంచభూత తత్వం జలతత్వం మేడం వృశ్చిక రాశి. కరెక్ట్ అండి. మళ్ళీ చెప్పండి ఒకసారి, అందరు రాసుకుంటారు. ఇది స్థిర స్వభావం కలిగి ఉంటుందండి. స్త్రీ 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 రాశి అండి. జలతత్వం అండి. పృథ్వీతత్వం జలతత్వం అండి. పంచభూతాల్లో జలతత్వం మేడం. స్త్రీ అండి. స్థిరచరం కలిగి. వృశ్చిక రాశికి తత్వమేమో స్త్రీ తత్వం ఉంటుంది, స్వభావమేమో స్థిర స్వభావం ఉంటుంది, అలాగే పంచభూత తత్వాల్లో జలతత్వం ఉంటుంది అనమాట వృశ్చిక రాశికి. నెక్స్ట్ ధనుస్సు రాశి. నేను చెప్తాను మేడం. చెప్పండి. పురుష తత్వం ఉంటుంది, చర స్వభావం ఉంటుంది, అగ్ని పంచభూతాల్లో అగ్నితత్వం ఉంటుంది. ఒక్కసారి స్వభావం చూసుకోండి. స్వభావం ద్విస్వభావం. చర స్వభావం ద్విస్వభావం. అవును. ధనుసు రాశికి తత్వమేమో పురుషతత్వం ఉంటుంది, స్వభావమేమో ద్విస్వభావం ఉంటుంది, పంచభూత తత్వాల్లో అగ్నితత్వం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మకరం. మకరం ఎవరైనా చెప్తారా? మకరం వచ్చేటప్పటికి స్త్రీ. అనురాధ గారు మీరు ఒక్కసారి ఉండండి, ఇంకా వేరే వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇస్తారా? అంటే మీరు చెప్తున్నారు కదా ఇందాక. మకర రాశికి స్త్రీతత్వం ఉంటుంది, చర స్వభావం ఉంటుంది, తర్వాత పంచభూత తత్వము పృథ్వీతత్వం ఉంటుంది. కరెక్ట్. మకర రాశికి తత్వమేమో స్త్రీ తత్వం ఉంటుంది, స్వభావం ఏమో చర ఉంటుంది, అలాగే పంచభూత తత్వాల్లో భూతత్వం ఉంటుంది అంటే పృథ్వీతత్వం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశికి చెప్తారా ఎవరైనా? చెప్పని వాళ్ళు చెప్పండి. ఇప్పటి వరకు ఎవరు మాట్లాడిన వాళ్ళు చెప్పండి అండి. కుంభరాశి స్థిర రాశి మేడం. వాయుతత్వం ఉంటుంది మేడం. అండ్ మేల్ అంటే పురుషతత్వం ఉంటుంది. అంతే కదా మేడం? అంటే పంచభూత తత్వాల్లో ఏది ఉంటుందండి? వాయుతత్వం. కరెక్ట్. కుంభరాశికి తత్వమేమో పురుషతత్వము, స్వభావం ఏమో స్థిర, అలాగే పంచభూత తత్వాల్లో వాయుతత్వం ఉంటుందన్నమాట. లాస్ట్ది మీనం. మీనరాశికి ద్విస్వభావం ఉంటుంది మేడం. నెక్స్ట్ వచ్చేసి స్త్రీతత్వం ఉంటుంది. నెక్స్ట్ పంచభూతాల్లో వచ్చేసేమో జలతత్వం మేడం. కరెక్ట్ అండి. మీనరాశికి తత్వమేమో స్త్రీతత్వం ఉంటుంది, అలాగే స్వభావం ఏముంటుంది? ద్విస్వభావము అంటే చర స్థిర రెండు స్వభావాలు ఉంటాయి, అలాగే పంచభూత తత్వాల్లో జలతత్వం ఉంటుంది అన్నమాట. రాసుకున్నారు అందరూ? 4 కార్నర్స్ లో ద్విస్వభావమేనా మేడం? 4 కార్నర్స్ ద్విస్వభావమేనండి. 4 కార్నర్స్ అంటే ఏ రాశులు వస్తాయి చెప్పండి? కన్యా రాశి, అనురాధ గారు ఆవిడని చెప్పనివ్వండి. అంటే ఎవరన్నా చెప్తుంటే మళ్ళీ అవ్వకండి, ఎందుకంటే మీకే డిస్టర్బెన్స్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ వీడియో వినాలంటే. చెప్పమ్మా, ఇందాక ఎవరో చెప్తున్నారు, మళ్ళీ చెప్పండి ఒకసారి. మిథున రాశి,
కన్యా రాశి, ధనుసు రాశి, మీన రాశి. కరెక్ట్. కార్నర్స్ 4 ద్విస్వభావ రాశి. అందరు రాసుకోవడం అయిపోతే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం, నెక్స్ట్ టాపిక్ లోకి. రాసుకున్నారండి అందరూ? రాసుకున్నాము. ఓకే. నెక్స్ట్ మనము గ్రహాలు ఎన్ని అనుకున్నాం? మొత్తము 9 గ్రహాలు అనుకున్నాం కదా. ఏవేంటి ఒకసారి ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి. అందరూ కాదు, ఎవరైనా ఒక్కళ్ళు అన్మ్యూట్ అయి చెప్పండి. చెప్పమంటారా మేడం? చెప్పండి. సూర్యుడు, చంద్రుడు. వరుసగా రావాలా? పర్వాలేదు మేడం, పర్వాలేదు, చెప్పండి. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని, రాహు, కేతు. ఎన్నండి మొత్తం గ్రహాలు? 9. సూర్యుడు కాకుండా 8. రాహుకేతుల్ని ఏ గ్రహాలు అంటాం మనము? ఛాయాగ్రహాలు మేడం. ఛాయాగ్రహాలు అంటాం. రాహుకేతువులనేమో ఛాయాగ్రహాలు అంటాము, మిగతావన్నీ మామూలు గ్రహాలు అన్నమాట. ఛాయాగ్రహాలను ఎందుకన్నాం అంటే ఇందాక మీకు ఒక ఇది చూపించా కదా, అంటే సూర్యుడు పాత్ని చంద్రుడు పాత్ని ఆ రెండు మధ్యలో కట్ చేస్తాయి అనమాట. అక్కడ ఏర్పడినటువంటి పాయింట్స్ అవి, వాటిని ఛాయాగ్రహాలు అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం గ్రహాలు తెలుసుకున్నాం కదా. ఈ గ్రహాల్లో గురువు, శుక్రుడు. గురువు అంటే ఎవరు చెప్పండి? బృహస్పతి. అంటే ఆయన ఎవరు? ఎవరైనా దేవతలకి గురువు. శుక్రుడు అంటే రాక్షసుల గురువు. కరెక్ట్. బృహస్పతి అంటే గురువు, అంటే ఆయన దేవతలకి గురువు. శుక్రుడు రాక్షసుల గురువు, శుక్రాచార్యుల వారు. ఈ 2 గ్రహాలు అన్నిటికంటే గొప్ప గ్రహాలు అన్నమాట. అంటే మంచి గ్రహాలు ఈ 2. ఫస్ట్ గురువు, శుక్రుడు అనే గ్రహాలు అన్నింటికంటే గొప్ప గ్రహాలు. అంటే ఇప్పుడు శుభగ్రహాలుగా మనం ఏటిని తీసుకుంటాము అంటే ఎప్పుడైనా కానీ గురువుని, శుక్రుడిని, పూర్ణచంద్రుడిని. పూర్ణచంద్రుడు అంటే ఏంటంటే, అంటే చంద్రుడు అమావాస్య నుంచి పెరుగుతూ వెళ్తాడు కదా మనకి. అమావాస్య పౌర్ణమి తర్వాత అమావాస్య తర్వాత వచ్చే పక్షాన్ని ఏమంటారండి? శుక్లపక్షం. అంటే శుక్లపక్షము. అమావాస్య తర్వాత వచ్చేది ఏంటిది? శుక్లపక్షము. అంటే శుక్ల పంచమి నుంచి, అంటే శుక్ల పాడ్యమి, విధియ, తదియ, చవితి వదిలేసి పంచమి నుంచి, శుక్ల పంచమి నుంచి మళ్ళీ కృష్ణ పంచమి వరకు ఉన్నటువంటి చంద్రుడి యొక్క, అంటే ఆ స్థితి ఏది ఉంటుందో ఆ పూర్ణ చంద్రుడు అంటారు అనమాట. అంటే ఆ తిథుల్లో ఆ చంద్రుడు కనుక, ఆ తిథులు మనకి మంచి చేస్తాయి. చంద్రుడు ఆ తిథుల్లో ఉన్నప్పుడు మనకి మంచి చేస్తుంది అనమాట. ఎప్పుడు? శుక్ల పంచమి నుంచి కృష్ణ పంచమి వరకు పూర్ణచంద్రుడు ఉంటాడు కాబట్టి మనకి ఫలితాలని మంచిగా ఇస్తాడు. ఇక్కడ పూర్ణచంద్రుడు అంటే మీనింగ్ అదనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? శుక్ల పంచమి నుంచి కృష్ణ పంచమి వరకు. అంటే మనము పుట్టినప్పుడు చంద్రుడు గనక ఈ తిథిలో ఉంటే మనము పూర్ణచంద్రుడు ఉన్న స్థితిలో పుట్టాము అని. అంటే పూర్ణచంద్రుడు మంచి చేస్తాడు. పూర్ణచంద్రుడు అంటే శుక్ల పంచమి నుంచి కృష్ణ పంచమి వరకు ఉన్నటువంటి స్థితి. ఈ స్థితిలో చంద్రుడు ఎప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడనమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇవి శుభగ్రహాలు. శుభగ్రహాలు అంటే ఏమనుకున్నాము? గురువు, శుక్రుడు, పూర్ణచంద్రుడు. పూర్ణచంద్రుడు అంటే శుక్ల పంచమి నుంచి కృష్ణ పంచమి వరకు ఉన్నటువంటి తిథులని, వచ్చే తిథులు మొత్తం పూర్ణచంద్రుడుగా మనం పరిగణిస్తాం అన్నమాట. నెక్స్ట్ పాపగ్రహాలు అంటే ఏంటంటే సూర్యుడు, కుజుడు, శని, రాహువు, కేతువు, అలాగే క్షీణచంద్రుడు. క్షీణచంద్రుడు అంటే చెప్పండి. ఇందాక మనం పూర్ణచంద్రుడు అంటే పక్ష షష్ఠి నుంచి పోతా ఉంటాడు, చవితి వరకు ఉన్న చంద్రుడు. కరెక్ట్. అప్పటి వరకు క్షీణచంద్రుడు అంటాం అన్నమాట. పాపగ్రహాలు. పాపగ్రహాలు అంటే సూర్యుడు, కుజుడు, శని, రాహువు, కేతువు, క్షీణచంద్రుడు. ఓకేనా? సగం శుభగ్రహాలు ఏంటివి అంటే చంద్రుడు,
బుధుడు, రాహువు, కేతువు. ఎందుకు సగం శుభగ్రహాలు అన్నాము అంటే పూర్ణచంద్రుడు మనకి అంటే సగం రోజులు ఆయన మనకి ఇస్తున్నాడు కదా, మంచి చేస్తున్నాడు కదా, శుభమే చేస్తున్నాడు కదా, సగం రోజులు మనకి చెడు చేస్తున్నాడు కదా, అందుకని సగం శుభగ్రహాల్లో చంద్రుడు వస్తాడు. బుధుడు ఎలా ఉంటాడంటే బుధుడు ఎప్పుడు తటస్థంగా ఉంటాడు అనమాట. ఆయన కనుక అంటే మంచి గ్రహాలు ఆయనతో కలిస్తే అంటే ఇప్పుడు మనము మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి మనం మంచిగా ఉంటాం, అదే చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి చెడ్డగా ఉంటాం కదా. అట్లా బుధుడు గనక మంచి గ్రహాలతో కలిస్తే మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ బుధుడు చెడ్డ గ్రహాలతో కలిశాడు అనుకోండి అంటే ఇప్పుడు బుధుడు గురువుతో గాని శుక్రుడితో గాని పూర్ణచంద్రుడితో గాని కలిసి ఉన్నాడు అనుకోండి మంచి ఫలితాలు ఇస్తాడు. అలా కాకుండా బుధుడు ఏ సూర్యుడితోనో ఏ కుజుడితోనో శని రాహు కేతువులు లేదా క్షీణచంద్రుడితోనో కలిసి ఉంటే మనకి చెడు ఫలితాలు ఇస్తాడు అనమాట. ఓకేనా? అట్లాగే రాహువు కేతువు, ఈ రాహు కేతులు కూడా అంతే. వాళ్ళు విడివిడిగా ఉంటే ఇప్పుడు రాహు విడిగా కేతువు విడివిడిగా ఉన్నారు అనుకోండి అవి పాపగ్రహాలు అంటే వాళ్ళు ఎటు పాపగ్రహం కాబట్టి చెడు ఇస్తుంది. కానీ మంచి గ్రహాలతో కలిసి ఉంటే ఏం చేస్తాయి అంటే కొంచెం మంచి చేస్తాయి అంటే సగం మంచి చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు రాహు గురువుతో కలిసి ఉన్నాడు అనుకోండి సపోజ్ ఆయన ఇప్పుడు 100% మనకు చెడు చేయాల్సి ఉంటే 50% చెడు చేస్తాడు అనమాట. అట్లాగే కేతు శుక్రుడితో కలిసి ఉన్నాడు అనుకోండి కేతువేమో పాపగ్రహం శుక్రుడేమో శుభగ్రహం కదా, సో మన కేతు ఇచ్చేటటువంటి ఫలితంలో 50% తగ్గిపోయింది అంటే ఇచ్చే చెడు ఫలితం 50% తగ్గి మంచి ఫలితం 50% వస్తుంది అనమాట. ఓకేనండి? శుభగ్రహాలేమో సూర్యుడు స్ట్రాంగ్ అని చెప్తారు కదా మేడం, అంటే పాపగ్రహం ఎలా అవుతుంది? పాపగ్రహం అంటే సూర్యుడు వేడి ఎక్కువండి అంటే ఆయన ఇది ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు పాపగ్రహం కిందకే వస్తాడు. ఇవి ఒకటి చూడండి, ఇవి జనరల్ గా చెప్పుకునేవి మనం అంటే శుభగ్రహాలు పాపగ్రహాలు అనేది జనరల్ గా చెప్పుకునేవి. మళ్ళీ మనం జాతకరీత్యా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే మీ లగ్నాన్ని బట్టి మీకు మంచి గ్రహాలు ఏవి చెడ్డ గ్రహాలు ఏవి అనేది తెలిసిపోతుంది. అంటే మీకు ఇక్కడ ఉన్న పాపగ్రహాలు కూడా మీకు మంచి గ్రహాలు అవ్వచ్చు. ఇది జనరల్ గా. ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్స్ మేడం. అక్కడ వచ్చినప్పుడు అక్కడ చెప్తాను, అందుకని అడిగాను, సారీ. ఓకే అండి, పర్వాలేదు. మరి అలా అనుకుంటే కుజుడు కూడా మనం కుజుడు అనుకుంటాం గానీ ఈయనకి శక్తి ఎక్కువ ఉంటుంది కదా. ఈయన కుజుడు యవ్వనకారకుడు అంటారు. మనం శనిని కూడా అనుకుంటాం యాక్చువల్ గా. కానీ శని భగవానుడు ఉన్నాడంటే ఆయన మనకి ఎంత అంటే మన కర్మని అనుభవించేలాగా చేస్తాడు, మనల్ని బాధ్యతగా చేసేలాగా చేస్తాడు. ఆయన ఎంత చెడు చేశాడంటే మనకు అంత మంచి జరుగుతుంది. అంటే అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అక్కడ ఇది జనరల్ గా తీసుకోండి. అక్కడ మళ్ళీ మన జాతక చక్రంలో మళ్ళీ వేరే వస్తాయి గ్రహాలు. ఓకేనా? ఏవి మంచివి ఏవి చెడు అనేది. ఓకే మేడం, ఓకే థ్యాంక్స్ మేడం. ఓకే. శుభగ్రహాలేమో గురుడు శుక్రుడు పూర్ణచంద్రుడు. పాపగ్రహాలు వచ్చేసి సూర్యుడు కుజుడు శని రాహువు కేతువు క్షీణచంద్రుడు. అట్లాగే సగం శుభగ్రహాలు వచ్చేసి చంద్రుడు బుధుడు రాహువు కేతువు. ఇది రాసుకున్నారండి? అర్థమైంది అందరికి? రాసుకున్నాం. ఓకే, ఇది కూడా రాసుకున్నారా? బుధుడు అంటే తటస్థ గ్రహం, ఆయన మంచి గ్రహాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు, చెడు గ్రహాలతో ఉంటే చెడు ఫలితాలు ఇస్తారు. అదే రాహు కేతువులు అనుకోండి ఛాయాగ్రహాలు కదా, ఇవి విడివిడిగా ఉంటే ఎక్కువ చెడే ఇస్తాయి ఎందుకంటే అవి చెడ్డ గ్రహాలు కాబట్టి. కానీ ఇవి మంచి గ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే సగం మంచి చేస్తాయి సగం చెడు చేస్తాయి అన్నమాట. చంద్రుడు అంటే తెలుసు అనుకున్నాం కదా, శుక్ల పంచం నుంచి కృష్ణ పంచం వరకు ఉంటే పూర్ణ చంద్రుడు మంచి చేస్తాడు అని, మిగతా రోజులు చెడు చేస్తాడు అన్నమాట. ఓకేనా? ఇది అయిపోతే ఇంకొక టాపిక్ ఉంది. జై గురుదత్. ఓకే మేడం, ఇప్పుడు రాహు విడివిడిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చెడు ఫలితాలను ఇస్తారు. అదే శుభగ్రహంతో కలిసినప్పుడు సగం మంచి చేస్తారు. అవును, అదే చెడు గ్రహాలతో కలిసి మంచి గ్రహంతో కలిస్తే సగం అండి. చెడు గ్రహంతో రాహుకేతువులు మంచి గ్రహంతో కలిసినప్పుడు ఏమవుతుందంటే సగం మంచి సగం చెడు చేస్తాయి. ఓకే ఓకే. అదే రాహుకేతువులు చెడు గ్రహాలతో కలిస్తే మొత్తం చెడే, అసలు ఇవి కదా ఉండేది మొత్తం చెడుగానే చేస్తాయి అన్నమాట.
మొత్తం ఇంకా అంటే ఇంకా బ్యాడ్ అవుతుంది. ఇంకా బ్యాడ్ అవుతుంది అంతే. ఓకే, థ్యాంక్స్ మ్యామ్. ఈరోజు ఇక్కడితో ఆపుకుందామండి. ఇంకొక టాపిక్ ఏమైనా చెప్పుకుందామా? మ్యామ్ చాలు మ్యామ్. మేడం కృష్ణ షష్ఠి నుండి శుక్లపక్ష పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ శుక్ల చెప్పండి. షష్ఠి వరకు శ్రీనష్ఠి. ఓకే అమ్మ చెప్పండి. ఏంటో చెప్తున్నారు, అర్థం కాలేదండి. అందరూ ఒకసారి మ్యూట్ అయ్యారు. శ్రీనచంద్రుడు కృష్ణ షష్ఠి నుండి శుక్ల షష్ఠి వరకు మేడం. అంతే అండి. చవితి దాకా మాత్రమే. చవితి దాకా అమ్మా. అదే అదే చవితి దాకా, షష్ఠి కాదు. శుక్లపక్ష చవితి దాకా. మనం ఈ రోజు ఏమేం తెలుసుకున్నాము? గ్రహాల యొక్క సొంత ఇల్లు అంటే మనం ఏం తెలుసుకున్నాము? ముందు క్లాస్ లో కూడా మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో ఒకసారి చూడండి అందరూ. ఇవి రాసులు, నక్షత్రాలు, ఇవి ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటాయి. కనిపిస్తుందండి స్క్రీన్? ఇవి ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటాయి. ఇవన్నీ గ్రహాలు ఇలా తిరుగుతా ఉంటాయి, ఇలా పాతలో తిరుగుతా ఉంటాయి. మనము ఈ భూమి మీద నుంచి చూస్తున్నప్పుడు సూర్యుడు ఏ రాశి, ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు వీటి వెనుక ఏ రాశిలో ఉన్నాడు. అట్లాగే మనం ఈ భూమి మీద నుంచి చూస్తున్నప్పుడు ఇది భూమి కదా, తర్వాత ఎవరుంటారు? కుజుడు. కుజుడు ఏ రాశిలో ఉన్నాడు. అట్లాగే కుజుడు తర్వాత ఎవరు? గురువు అనుకోండి సపోజు. ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు గురువు ఏ రాశిలో ఉన్నాడు. ఇట్లా చూస్తాం అన్నమాట. ఈ రాశిలో ఉన్నదాన్ని కూడా ఎలా చూస్తాము? ఈ రాశి అంటే ఏంటి? నక్షత్రము, నక్షత్ర పాదాలే కదా. అంటే సపోజు ఇది భూమి కదా, మూడోది, నాలుగేంటిది? కుజుడు కదా. ఈ కుజుడు ఇలా ఉన్నాడు కదా, ఈయన ఇలా తిరుగుతా ఉన్నాడు అనుకోండి సపోజు. ఇక్కడికి వచ్చినప్పుడు కన్యలో ఉన్నాడు. మొత్తం కన్య ఇదంతా రాసే, కానీ ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడి నుంచి ఈయన ఇదంతా ప్రయాణం చేస్తూ రావాలి కదా. సో ఒక్కొక్క నక్షత్ర పాదాలను దాటుకుంటూ నెక్స్ట్ ఇంకో నక్షత్రం దాటుకుంటూ, అంటే ఈ రాశి మొత్తాన్ని దాటుతూ ఉంటాడు. అందుకే మనము ఎవరు ఏ నక్షత్రంలో ఎన్ని రోజులు ఉంటారు మనం అనుకున్నాం కదా. సూర్యుడు ఒక రాశిలోనేమో 30 రోజులు ఉంటాడు, ఒక నక్షత్రంలో 13.5 days ఉంటాడు. అట్లాగే ఒక్కొక్క పాదంలో ఎన్ని రోజులు ఉంటాడని కూడా తెలుసుకున్నాం కదా. అట్లా తెలుసుకోవాలన్నమాట మనం. అంటే ఇది మొత్తము ఈ గ్రహాలు అనేవి ఎప్పుడు తిరుగుతా ఉంటాయి, ఇలా తిరుగుతానే ఉంటాయి. ఈ ఏవైతే ఉన్నాయో రాసులు, నక్షత్రాలు, ఇవి ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటాయి. ఈ గ్రహాలు తిరుగుతా ఏమవుతాయి అంటే వచ్చి ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ ఈయన కుజుడు ఉన్నాడు అనుకోండి. కుజుడుకి స్వక్షేత్రం ఏమనుకున్నాం మనం? చెప్పండి ఎవరైనా. కుజుడు స్వక్షేత్రం ఏంటి? మేషము, వృశ్చికం. మేషము, వృశ్చికము. అంటే ఎక్కడ చూడండి, మేషం ఎక్కడ వస్తుంది మనకి? ఇక్కడ. అంటే ఈ మేషంలోను ఈ వృశ్చికంలోనూ ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. సొంత ఇల్లు అంటే ఇప్పుడు మనము తీర్థయాత్రలు చేస్తున్నామండి. మన ఇల్లు హైదరాబాద్ అనుకోండి సపోజ్, ఇంకొక తిరుపతిలో ఎక్కడో మనకి ఇల్లు ఉంది. అట్లా మనం చేస్తూ ఒక 10 ప్లేసులు తిరుగుతా ఉన్నాం అనుకోండి. మన ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం కదా. అదే వేరే ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనం అన్కంఫర్ట్ గా ఉంటాం కదా. అట్లాగే ఈ రాసులు కూడా అంటే ఏ రాశిలోకి వస్తాయి, ఇప్పుడు కుజుడు మేషరాశిలో, వృశ్చిక రాశిలో ఆయన బాగుంటాడు, మనకి మంచి ఫలితాలు ఇస్తాడు అనమాట. ఆయన ఆ రాశిలోకి వచ్చినప్పుడు ఇలా తిరుగుతా ఉన్నప్పుడు, అంటే ఇదేనే కాదు ప్రతి రాశిలోకి వస్తాడు ఆయన ఇలా తిరుగుతున్నప్పుడు. కానీ ఈ మేషరాశిలోకి ఎవరిదో వాయిస్ వస్తుందండి, బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఈ మేషరాశిలోకి, వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు. అట్లాగే వృషభ రాశికి తులారాశికి ఎవరు అనుకున్నాం అధిపతి? శుక్రుడు. ఆయన ఇలా తిరుగుతా ఉన్నప్పుడు ఈ వృషభంలోను, తులలోను ఉన్నప్పుడు ఆయన మంచి ఫలితాలు ఇస్తాడు. అట్లా అన్నమాట, మనం అలా చూసుకోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మన జాతకాల్లో కూడా ఒకవేళ ఇప్పుడు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడంటే అక్కడ మంచి ఫలితాలు ఉంటాయా? అంటే జాతకంలో వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడంటే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు మీరు పుట్టినప్పుడు ఆ గ్రహాల పొజిషన్ అండి.
ఇప్పుడు మనం పుట్టినరోజు ఏమో అంటే ఈ రోజు పుట్టాం అంటే ఏమంటారు, ఈ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో గ్రహాలు ఏ పొజిషన్ లో ఉన్నాయి అనేది ఎవరికైనా ఐడియా ఉందా? మనకి టీవీలో చూపిస్తూ ఉన్నారు కదా, మొన్న బాగా యుద్ధం జరిగింది, కుజుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, రాహు కేతుల మధ్య గ్రహాలు సంఘంలో కూడా ఉంటుంది చూడండి. అట్లా మనం పుట్టినప్పుడు ఏంటంటే, మనం పుట్టంగానే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే అది మనకి నక్షత్రం వస్తుంది, ఏ నక్షత్రం ఉంటే ఏ రాశిలో ఉంటే అదే రాశి వస్తుంది. అట్లాగే గ్రహాలు కూడా ఏ రాశిలో ఉంటే అది మనం తెలుసుకుంటాం అనమాట. అంటే ఇంకా అది మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాలండి, ఇప్పుడు చెప్తే మళ్ళీ మీకు అది తెలుస్తుంది. మీకు నెక్స్ట్ ఉంటాయి, ముందు ముందు వస్తాయి, అవి చెప్తాను. ఓకేనా? ఓకే, మరి క్లోజ్ చేసుకుందాం ఇవాళ. ఇంకా ఇవందరూ రాసుకోండి. మళ్ళీ ఎవరైనా మిస్ అయితే రాసుకోండి. రాసులు, వాటి యొక్క అధిపతులు, ఇవాళ మనం తెలుసుకుంది ఏంటి, రాసులు, అధిపతులు. అట్లాగే రాసుల యొక్క స్వభావము ఏంటి, చర రాశులు ఏంటి, స్థిర రాశులు ఏంటి, ద్విస్వభావ రాశులు ఏంటి అనేది. అట్లాగే రాసులు, వాటి యొక్క లింగం అంటే పురుష రాశులు ఏంటివి, స్త్రీ తత్వ రాశులు ఏంటివి అనేది. అట్లాగే అంటే పంచభూత తత్వ రాశులు ఏంటివి అంటే అగ్ని, పృథ్వీ, వాయువు, జలతత్వ రాశులు ఏంటివి అనేది తెలుసుకున్నాము. అట్లాగే ఏ గ్రహాలు మంచివి అంటే శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహాలు ఏంటి, అలాగే సగం శుభగ్రహాలు ఏంటివి అనేది తెలుసుకున్నాం. ఓకేనండి? ఇవందరూ నోట్స్ రాసుకొని మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఇవి మీకు ఎంత బాగా గుర్తుంటే మెయిన్ మీకు బాక్స్ వేయటం వచ్చి ఏ రాశి ఎక్కడ ఉంది, ఏది ఏంటిది అనేది మీకు వచ్చింది అంటే మీకు ఈజీగా ఉంటుంది. ముందు ముందు క్యాలిక్యులేషన్స్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చూడంగానే మీకు అర్థమైపోతుంది ఫస్ట్. ఓకే, జై శ్రీకృష్ణ అండి. మరి క్లోజ్ చేస్తున్నాను. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీకృష్ణ. చాలా